నమస్కారం. ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమానికి స్వాగతం. ఎదుటి వ్యక్తిలోని చెడు లక్షణాలని వదిలిపెట్టి మంచి లక్షణాలను మాత్రమే గ్రహించగలిగేవాడే నిజమైన జ్ఞాని. ఈ మంచి మాటతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువారం రోజు ఏ దేవతను ఆరాధించాలి, ఎలా నడుచుకోవాలి, గోచార రీత్యా ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇలా ఎన్నో విషయాల్ని మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు, ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు. వారిని అడిగి ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మరి గురువారం రోజు ఏ దేవతను ఆరాధించాలి, ఎటువంటి ధ్యాన శ్లోకం పఠించాలి తెలియచేయండి. ఈరోజు గురువారం బృహస్పతి గ్రహానికి సంబంధించినటువంటి ఈ రోజుకి అధిదేవత బృహస్పతి కాబట్టి ఆ బృహస్పతిని ప్రార్థించి ఆయన అనుగ్రహం వల్ల మనం పొందవలసిన ప్రయోజనాలను సాధించుకుందాం. బృహస్పతిస్సురాచార్యో దయావాన్ శుభలక్షణ లోకత్రయ గురు శ్రీమాన్ సర్వజ్ఞ సర్వకోవిద సర్వేశ సర్వదాభీష్ట సర్వజిత్ సర్వపూజిత అక్రోధనో మునిశ్రేష్ఠో నీతికర్త గురుః పిత విశ్వాత్మా విశ్వకర్త చ విశ్వయో నిరయో నిజ భూర్భువస్సువరోం చైవ భర్త చైవ మహాబలః అని చెప్పి బృహస్పతిని మనం ఆయన నామాలతో స్తుతించాం. గురుగారు, మరి గురువారం రోజు పంచాంగాది వివరాలు తెలియచేయండి. అలాగే శుభ సమయాలు ఎప్పుడున్నాయి, ఆ శుభ సమయాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయాలో తెలియచేయండి. స్వస్తి శ్రీ దుర్ముఖనామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, కృష్ణపక్షము, నవమి తిథి గురువారం. నవమి తిథి పగలు 1:03 వరకు ఉంటుంది. భరణీ నక్షత్రము పగలు 8:09 వరకు ఉండి అనంతరం కృత్తిక నక్షత్రం ప్రారంభమవుతుంది. గండయోగము పగలు 4:31 వరకు, అలాగే కరణము గరజి పగలు 1:03 వరకు ఉంటాయి. అమృత ఘడియలు రాత్రి తెల్లవారుజామున 4:24 నుండి 5:54 వరకు ఉంటాయి. వర్జ్యం రాత్రి 7:24 నుండి 8:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్త కాలము పగలు 10:14 నుండి 11:05 వరకు, తిరిగి మధ్యాహ్నము 3:22 నుండి 4:13 వరకు ఉంటుంది. ఇక రాహుకాలము పగలు 1:30 నుండి 3 గంటల వరకు, యమగండ కాలము ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు ఉంటాయి. సూర్యోదయము 5:57 సూర్యాస్తమయము 6:47 శుభ సమయం సాయంత్రం 5:13 నుండి 6:50 ఈ శుభ సమయ కాలంలో ఆశ్రమాలను దర్శించుకునేందుకు, గురువులను దర్శించుకునేందుకు, అలాగే నవమి పగలు 1:03 వరకు ఉంటుంది. ఆ తదుపరి దశమి తిథి వస్తుంది కాబట్టి దశమి తిథిలో ఏవైనా తప్పని పరిస్థితుల్లో ఆషాఢ మాసం అయినప్పటికీ కొంతమంది సాధారణంగా ఈ రోజుల్లో వివాహ సంబంధమైనటువంటి అంశాల్లో కొంత ముందుకు వెళ్దామని చెప్పి ఆలోచన చేస్తుంటే, ఎందుకంటే శ్రావణ మాసం దగ్గరలో ఉంది కాబట్టి ఈ దశమి తిథిలో ఈ సాయంత్రం కేరళ ఎవరైనా అటువంటి వివాహ సంబంధమైనటువంటి మాట్లాడేటటువంటి విషయంలో ముందుకు వెళ్ళదలిచినట్లయితే దేవాలయంలో ఆ సంబంధమైనటువంటి కార్యక్రమాలు సాయంత్రం 5:13 నుండి 6:50 వరకు నిర్వహించుకోవచ్చు. పంచాంగాది వివరాలతో పాటు మరి ఎటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చో వివరంగా తెలియజేశారు గురుగారు.
గురువుగారు, మరి మీరు ధ్యాన శ్లోకాన్ని తెలియజేశారు కదా, మరి దాని యొక్క అర్థాన్ని వివరిస్తారా? అలాగేనమ్మా. మనము ఈ బృహస్పతి ధ్యానంలో ఆయనకు సంబంధించినటువంటి విశేషాలన్నీ చెప్పుకున్నాం. బృహస్పతి సురాచార్య, ఆయన దేవతలకి గురువు. దయావాన్, దయగలిగినటువంటి వాడు. శుభలక్షణ, శుభగ్రహం, నిసర్గ శుభగ్రహం ఆయన. లోకత్రయ గురువు, ముల్లోకాలకి ఆయన గురువే, అందరికీ కూడా గురువు కాబట్టి మనం బృహస్పతిని గురువుగా స్వీకరిస్తున్నాం. శ్రీమాన్, సర్వజ్ఞ, సర్వకోవిద, ఆయన సమస్తము తెలిసినటువంటి వాడు, సమస్తము మనకి తెలిసేటట్లు కూడా చేయగలిగినటువంటి వాడు. సర్వశాస్త్ర విశారదుడు. సర్వేశ, సర్వదాభీష్ట, సమస్తము లేనటువంటి కోరికలు తీర్చేవాడు. సర్వజిత్, సర్వపూజిత, అందరి చేత పూజింపబడేవాడు, అంతటా విజయాన్ని ఇచ్చేటటువంటి వాడు. అక్రోధన, క్రోధము లేనటువంటి వాడు. మునిశ్రేష్ఠ, నీతికర్త, మునుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు బృహస్పతి. నీతిని ప్రబోధించేటటువంటి వాడు. గురుహు, పిత, విశ్వాత్మ, విశ్వకర్తాచ, విశ్వమునకే ఆత్మ లాంటి వాడు. విశ్వమునకు కర్తృత్వం కలిగినటువంటి వాడు. విశ్వయోని, విశ్వమునకు మూలమైనటువంటి వాడు. అయోనిజ, స్వయంగా వ్యక్తమైనటువంటి వాడు. అటువంటి బృహస్పతిని మనం ఈరోజు ప్రార్థించటం వల్ల ఆయన అనుగ్రహం చేకూరితే ఆయన కారకత్వాలన్నీ కూడా మనం పొందగలుగుతాం. మనం ఇల్లు కట్టుకోవాలి అంటే ఆ బృహస్పతి యొక్క అంగీకారం కావాలి, ఆయన యొక్క అనుగ్రహం కావాలి. అలాగే బుద్ధిశక్తిని కలిగి ఉండాలంటే ఆయన అనుగ్రహం కావాలి. అటువంటివన్నీ కూడా ఆయన స్తుతించటం ద్వారా మనం పొందగలుగుతాం. ధ్యాన శ్లోకం యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని సవివరంగా తెలియజేశారు గురువుగారు. గురువుగారు, మరి ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి వివరంగా తెలియజేయండి. తప్పనిసరిగా. మేషరాశి వారు ఈరోజు సంతాన సంబంధమైనటువంటి అంశంలో కొంత ఆలోచనలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యాది విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ మళ్ళీ కూడా కొంత సమాలోచన జరుపుకొని జాగ్రత్తలు తీసుకోవటం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక మీకున్నటువంటి ఆలోచన విధానాల్లో లోపాలు లేకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అధికారిక సంబంధమైనటువంటి అంశంలో మాటల విషయంలో కొంత మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. దాన ధర్మాదులు మేలు చేస్తాయి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు వేరు రకాల కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీకున్నటువంటి తెలివితేటల వలన, ఆ మాటల ప్రదర్శన వలన నలుగురిని ఆకట్టుకొని ప్రాధాన్యత క్రమంలో మీరు ముందుండేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. శ్రమ, ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ వాటిని అధిగమించి అనుకున్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. సామాజిక సంబంధాల్లో మాత్రం వృషభ రాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారిక పరమైనటువంటి ఒత్తిడులు కనిపిస్తున్నాయి. మిథున రాశి వారికి ఈరోజు దగ్గర ప్రయాణాలు చేసేటటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. పోటీలు, శ్రమ, అలాగే శత్రు, రుణ, రోగాదులు ఏవైతే ఉంటాయో వీటిని జయించడంలో కొంత కుటుంబ సంబంధమైనటువంటి సోదర వర్గం వారి యొక్క సహకారం తప్పనిసరి అవుతుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దాన ధర్మాదులు మీకు చక్కని మేళ్లను కలుగజేస్తూ ఉంటాయి. కర్కాటక రాశి వారికి మాటల విషయంలో కొంత అధికారికపరమైనటువంటి సౌకర్యాలు లోపించటం వలన కొంత ఇబ్బందికరమైనటువంటి మాటలు బయటికి వస్తూ ఉంటాయి. వాటి విషయంలో కొంత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆలోచన విధానాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. కుటుంబంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. మీకున్నటువంటి ఆర్థిక నిల్వలపైన కొంత దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. ఇష్టదైవ సంబంధమైనటువంటి జపాదులు, అలాగే ప్రార్థనలు, స్తోత్రములు చక్కగా మీకు మేలును కలుగజేస్తూ ఉంటాయి. సింహరాశి వాళ్లకు ఈరోజు
తమ పనులు తామకే ఇబ్బందులు కలిగించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సౌకర్యాల విషయంలో, ఆలోచన విధానాలలో, తీసుకునేటటువంటి నిర్ణయాల్లో, సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో చక్కగా జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే అవి శుభ ఫలితాలను కలిగించేందుకు ఆస్కారం కూడా ఉంటుంది. అలాగే కష్టమైనటువంటి పనులు చేపట్టి విజయాలను సాధించుకోగలుగుతారు. విద్య, వైద్య, ఆరోగ్యాది విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవటం, గృహ వాహనాల్లో ఆలోచనలు మరొక్కసారి చేయటం అవసరంగా కనిపిస్తుంది. కన్యారాశి వాళ్లకు ఈరోజు విశ్రాంతి లోపించటం వలన కొంత ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి అంశంలో ఏవైనా పోటీలు కనుక ఉన్నట్లయితే శ్రమతో, ఒత్తిడితో దానిని సాధించుకునే విజయాలను తప్పనిసరిగా ప్రయోజనకరమైనటువంటి రూపంలో పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలపైన కొంత ఆసక్తి ఏర్పడుతూ ఉంటుంది. నలుగురిలో మీరు ఉన్నతంగా కనిపించాలి అని చెప్పేసి ఆసక్తి ఉంటుంది, తపన ఉంటుంది, ఆతృత ఉంటుంది. అలాగే ప్రయాణాల విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకొని ప్రణాళికలను జాగ్రత్తగా రూపొందించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వేరు వేరు రకాల ఒత్తిడులను జాగ్రత్తగా అధిగమించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యులను కలుసుకుంటారు. తులారాశి వారికి ఈరోజు కుటుంబ సంబంధమైనటువంటి సంబంధాల విషయంలో చక్కని మంచి ప్రయోజనాలు, ఫలితాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో మీ భాగస్థులు లేదా భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారితో వేరు రకాల అంశాల గురించి చర్చలు జరిపి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఏవైనా కనుక సభలు లేదా సమావేశాలు కనుక మీరు నిర్వహించదలిచినట్లయితే అవి ఈరోజు సాయంత్రం అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక, దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. గురువులను దర్శించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. చక్కని ప్రయోజనాలు మీకు లభిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు చేపట్టినటువంటి పనుల యందు కొంత చికాకులు, చిక్కులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మానసికమైనటువంటి కంగారు, ఆందోళన, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఒక విధమైనటువంటి ఆవేదనకు గురి చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా సరైనటువంటి ప్రణాళిక, సరైనటువంటి నిబద్ధత లేకుండా మీరు చేపట్టినటువంటి పనులు మీకు ఇబ్బంది కలిగించేటటువంటి సందర్భాలు కూడా సూచనగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా వృశ్చిక రాశి వారు జాగ్రత్తలు తీసుకుంటూ, దైవారాధనలు ఉంటూ, శివనామస్మరణ చేసుకుంటూ కొంత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా మీకు యోగదాయకంగా ఉంటుంది. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు వేరు రకాల ప్రయాణాల్లో ఎక్కువగా మీరు వాటి యందు మీరు కూరుకొని ఉండటం వలన విశ్రాంతి లోపించటం, అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎవరి కోసమో మీరు తాపత్రయపడుతూ అవసరం లేకున్నా ఇతరుల యొక్క సహాయాన్ని కోరుకోవటం వలన మీకున్నటువంటి పుణ్యబలాన్ని తగ్గించుకునేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సహకారము, సౌకర్యాల విషయంలో, అంతేకాకుండా సహాయాది విషయాల్లో ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ముఖ్యంగా చెడు సంబంధమైనటువంటి స్నేహాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. అధికారులను కలుసుకుంటూ ఉంటారు, దుబారా ఖర్చులు చేస్తుంటారు. దూరదృష్టి, పరిశోధన అంశములపైన కొంత ఆసక్తి ఏర్పడుతుంది. మకర రాశి వాళ్లకు ఈరోజు ఊహించినటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యులను కలుసుకోవటం లేదా వేరు రకాల ప్రసార మాధ్యమాల ద్వారా వారిని పలకరించేటటువంటి అవసరం తప్పనిసరిగా ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా శ్రమలేనటువంటి సంపాదనపైన దృష్టి ఏర్పడుతుంది. ఇతరులపైన ఆధారపడటం ఉండకుండా మీకు సొంతంగా మీకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక, దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభరాశి వాళ్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి. సభలు, సమావేశాలు నిర్వహించుకుంటూ ఉంటారు. అనుకోనటువంటి లాభాలు ఆనందానికి కలుగచేస్తూ ఉంటాయి. సంఘంలో మీకున్నటువంటి గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు మరింతగా ఉన్నతపరమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తుంది. పెట్టుబడుల విషయంలో మాత్రము కుంభరాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలోచన లేకుండా పెట్టినటువంటి పెట్టుబడులు ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వకుండా ఉండటం అదొక కారణం. అంతేకాకుండా ఆర్థికమైనటువంటి నష్టాలు కూడా ఏర్పడేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అనవసరమైన విషయంలో పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది కుంభరాశి వారు.
మీనరాశి వారు ఈరోజు వేరు వేరు రకాల ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. శాస్త్ర సంబంధమైనటువంటి పరిశోధనలపైన ఆసక్తి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా అనుకోనటువంటి లోపాలు, అనుకోనటువంటి నష్టాలు మానసికంగా కొంత ఆందోళనకు, ఆవేదనకు దారితీస్తూ ఉంటాయి. వేరు వేరు రకాల సమస్యలను తొలగించుకునేటటువంటి ప్రయత్నంలో సజ్జనుల యొక్క సాంగత్యం చక్కగా మేలు చేస్తుంది. ముఖ్యంగా గురువులు చెప్పేటటువంటి మాట వింటూ గురువులను అనుసరించేటటువంటి ప్రయత్నం చేయండి. మీ యొక్క జ్ఞాన వృద్ధి అవుతుంది, బుద్ధి వికసిస్తుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలను కూడా సజావుగా పూర్తి చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. గురుగారు, మరి ఈ రోజు యొక్క ప్రాముఖ్యత గురించి, అలాగే పాటించవలసిన నియమాల గురించి తెలియచేయండి. బృహస్పతికి సంబంధించినటువంటి వారం కాబట్టి బృహస్పతిని పూజించటము, ఆయనకి ఇష్టడైనటువంటి పరమశివుణ్ణి పూజించటం అవసరం. అంతేకాక ఆయనకి ప్రతినిధిగా భావించి మన గురువుని పూజించటం, గౌరవించటం కూడా అవసరం. మామూలుగా గురు పూజ అనేటటువంటిది సంవత్సరంలో ఒక్కనాడు ఆషాఢ పౌర్ణమి నాడు గురు పౌర్ణమి అని, లేకపోతే సెప్టెంబరు 5వ తారీఖు అని అంతవరకే పరిమితంగా సమాజంలో కనపడుతోంది. కానీ గురువుని నిత్యము పూజించాలి, నిత్యము గురువుకి నమస్కరించుకోవాలి. గురుం ప్రకాశేద్ధీమాన్ మంత్రం ఎత్రేన గోపయేత్తను శాస్త్రం చెబుతోంది. గురు ప్రకాశనం చేసుకోవాలి. మా గురువు ఫలాని వారు అని చెప్పి ఆనందంగా చెప్పుకునేటటువంటి స్థితి ఉన్నప్పుడు మనకి ఆ సద్గురువు యొక్క అనుగ్రహం కూడా విశేషంగా మనం పొందగలుగుతాం. అలా గురువుని చాలా భక్తి శ్రద్ధలతో సేవించాలి. గురు శుశ్రూషయా విద్య అన్నారు. విద్య అనేటటువంటిది రావాలంటే గురు శుశ్రూష ద్వారా మనం పొందగలగాలి. గురువుగారు కూర్చుని ఉంటే మనం నిలబడి పాఠం నేర్చుకోవాలట. గురువుగారు పడుకుని ఉంటే మనం కూర్చుని నేర్చుకోవాలట. కానీ ఈ రోజుల్లో గురువుగారు నిలబడి పాఠం చెబుతున్నారు, విద్యార్థులు గారు కుర్చీల్లో కూర్చుని పాఠాలు వింటున్నారు. ఇవాళ వ్యవస్థ చాలా మారిపోయింది. చదువులైతే వస్తున్నాయి, కానీ గురువు ద్వారా, బృహస్పతి ద్వారా రావలసినటువంటి బుద్ధిశక్తి పరిపూర్ణంగా వస్తుందా అనేది సందేహాస్పదంగా ఉంటుంది. కాబట్టి ఎంత చదువుకున్నవాడు కూడా ఈ సమాజానికి అపకారం చేయటానికి వెనకాట్టలేదు. కాబట్టి అందరూ బృహస్పతి గురువునందు శ్రద్ధ చూపటం, త్రైలోక్య గురువు అయినటువంటి బృహస్పతి యందు తమ గురువునందు భక్తి శ్రద్ధలు చూపుతూ ఆ గురువు యొక్క అనుగ్రహం ద్వారా మంచి బుద్ధిని పొంది ఆ బుద్ధి వికాసం ద్వారా ఈ సమాజానికి హితకరమైనటువంటి రీతిగా మనం జీవించాలి. కాబట్టి ఇటువంటి రోజున తప్పకుండా గురువు గారిని సేవించుకునేటటువంటి దానికి మనం ప్రయత్నం చేయాలి. గురువుగారు, మరి మీరు గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉన్నాయో వివరించారు కదా, మరి బాలేని వారికి పరిహారాలు తెలియజేస్తారా? ముఖ్యంగా ఈరోజు గురువారం కాబట్టి చక్కగా గురు సంబంధమైనటువంటి ఆలయాలను అన్ని రాశుల వారు దర్శనం చేసుకోవటం, రాఘవేంద్ర స్వామి కానివ్వండి, దత్తాత్రేయ స్వామి కానివ్వండి, దక్షిణామూర్తి కానివ్వండి, లేదా మీకు చదువు చెప్పినట్టు గురువు ఎవరైతే ఉంటారో వారిని నమస్కారం చేసుకుని, వారు ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉంటే మనస్ఫూర్తిగా నమస్కారం, భక్తితో నమస్కారం చేసుకుంటూ తల్లికి నమస్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే అన్ని విధాలుగా తెలిసి చేసినటువంటి ఇబ్బందులు కానివ్వండి, సమస్యలు కానీ తొలగించుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. తప్పకుండా అండి. మరి ఈనాటి మన కార్యక్రమంలో గురువారం రోజు ఏ దేవతను పూజించాలి, అలాగే ఎటువంటి ధ్యాన శ్లోకం పఠించాలి, ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో సవివరంగా తెలియజేశారండి. చాలా సంతోషం. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. గురువారం రోజు ఏ దేవతను పూజించాలి, ఎలా నడుచుకోవాలి, ఎటువంటి ధ్యాన శ్లోకం పఠించాలి, అలాగే ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి వివరంగా తెలుసుకున్నారు కదా. మన జీవన మార్గంలో మన మార్గాన్ని సుగమం చేసుకునే అనేక మంచి విషయాల్ని రేపటి శుభప్రదం కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.